పాండ్యా వీరబాదుడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బరోడా టీం వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం ఇండోర్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో బరోడా గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించి థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూకుడు బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన పాండ్యా ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తం 30 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో 69 పరుగులు బాదాడు. హార్దిక్ తో పాటు భాను పానియా 42 పరుగులతో రాణించాడు. దీంతో బరోడా టీం 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలర్లలో మెరీవాలా 3 వికెట్లు పడగొట్టగా మహేష్ పతియా వినాంద్ రత్వాతో వికెట్ తీశారు. తమిళనాడు టీం బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3, సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ హాఫ్ సెంచరీ 57, విజయ్ శంకర్ 42, షారుఖ్ ఖాన్ 39 పరుగులతో రాణించారు.